వస్తున్నా దేవుని వాక్యం చదువుకొని మనం సాక్ష్యాన్ని విందాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. సామెతల గ్రంథం 25వ అధ్యాయము 28వ వచనాన్ని చదువుదాం. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనసుని అణుచుకొని లేని వాడును అంతే. చిన్న మాట ప్రార్థన చేద్దాం. ప్రేమల మా తండ్రి, నా జీవితంలో నేను మీ యొక్క ఆధిపత్యము మీరు కలుగు చేసుకొని నన్ను రక్షించిన విధానము ప్రభా, మీ ప్రజల ముందు ప్రభా మరి బయలుపరచబడుతుండగా ఈ సాక్ష్యము ప్రభా కొందరినైనా మీ వైపుకి ఆకర్షించబడినట్లుగాను స్థిరత్వం పొందినట్లుగా మీరు సహాయపడండి. నన్ను మరుగు చేయము. నేనేమైనానో అది మీ కృప. ఆ విషయాన్ని నాతోనూ మా అందరితోనూ మీరు మాట్లాడండి. దైవ మేస్తాలకు అప్పగించుకుంటూ ఇంకా రావాల్సిన బిడ్డలు సమకూర్చమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. నా పేరు యేసు బాబు, దాసరి యేసు బాబు. నేను అన్నతో పాటు దాదాపుగా ఇది 7వ సంవత్సరం గుంటూరు నుంచి ఈ ప్రాంతానికి వచ్చి అన్నతో కూడా కలిసి పరిచర్యలో కొనసాగుతున్నాను. అయితే ఒక విషయం ఏమిటంటే, నేను రక్షించబడి 24 సంవత్సరాలు మొట్టమొదటిసారి సాక్ష్యం చెప్తున్నాను. మొట్టమొదటిసారి అది కూడా మీ ముందు పంచుకోవడం నాకు చాలా సంతోషంగా. నేను కూడా మీలాగా మనందరిలాగానే నామకార్థపు క్రైస్తవ కుటుంబంలో పుట్టినవాడు. నామకార్థపు క్రైస్తవ కుటుంబం అంటే ఇప్పుడు మనం ఉన్నామే, పాటలు పాడతాం పోతాం, టీవీ చూస్తాం, పాటలు పాడతాం పోతాం, తగాదలాడతాం. అట్లాగనే నేను కూడా మా అమ్మ నాయన నేను జన్మించే సమయానికి, నన్ను కనే సమయానికి నామకార్థపు క్రైస్తవ కుటుంబమే. ఇక్కడ పురుషులు చాలా మంది లేరు. అయితే దేవుని చేత మొదట సృజించబడింది ఎవరు? పురుషుడే మొదట సృజించబడింది. అప్పటి నుంచి ఆధిపత్యం, అప్పటి నుంచి పురుషుడు ఏం చేస్తున్నాడంటే అవ్వను దోషిగా చేస్తూ వచ్చాడు. ఆ దోషిగా ఆదాము చేయటాన్ని బట్టి అప్పటి నుంచి పాపం స్త్రీలు ఎక్కువ దేవుని సన్నిధికి వస్తూ ఉన్నారు. ఇప్పుడు వరకు ఈ సాకులు చూపించినవాడు ఇంకా బయటే ఉంటున్నాడు. పురుషుడు దేవుని దగ్గరికి రావట్లా. నేను కూడా మా అమ్మ నన్ను మందిరానికి తీసుకుని పోయేది. మా నాన్న మధ్యలో వచ్చి జాయిన్ అయ్యేవాడు. మా అమ్మతో పాటు వెళ్ళేవాడిని. ఈ పిల్లల్లాగా నేను కూర్చునేవాడిని. నాకు 4-5 సంవత్సరాలు వచ్చినప్పటి నుంచి మైక్ తీసుకొని కనీసం 15 పాటలు ఆపుకొని పాడేవాడు. నేను మైక్ తీసుకుంటే 15 పాటలు 20 పాటలు ఆపను. ఇంకా మధ్యలో ఇంకా పాట అయిపోయినట్టు కూడా పక్కన వాళ్ళకి తెలియదు. ఎందుకంటే మైక్ ఇంకొకరు తీసుకుంటారేమో, నాకు ఎవరేమోనని 15 పాటలు ఆపుకొని పాడతా. సో బాగుంది కదా వినటానికి. ఎందుకంటే దేవుని మందిరంలో పాటలు పాడతా, దేవుని మందిరంలో కడతా, అంతకన్నా ఇంకా ఆశ్చర్యమే ఉంది, అంతకన్నా ఇంకా కావాల్సిందే ఉంది. ఇది చాలా బాగుంది. దేవుని మందిరంలో పాటలు పాడటం, దేవుని మందిరంలో ఉండటం అనేది మంచిదే. అయితే చెప్పాను కదా నామకార్థపు క్రైస్తవ్యం అని. పాటలు పాడిన నేనే మళ్ళా బయటికి వెళ్ళేవాడిని. అప్పుడు టీవీలు లేవు కాబట్టి, సెల్ ఫోన్లు లేవు కాబట్టి పిల్లలతో కలిసి ఆడుకునేవాళ్ళం, చక్కగా బూతులు మాట్లాడుకునేవాళ్ళం. అట్లా చక్కగా బూతులు మాట్లాడుకునేవాళ్ళం, కలిసి అన్నీ చేస్తూ ఉండేవాళ్ళం, మాట్లాడుకుంటూ ఆడుకుంటూ ఉండేవాళ్ళం. 10-15 సంవత్సరాలు వచ్చే సమయానికి 15 పాటలు పాడేవాడిని. మధురికి పోలా. మా నాన్న దాదాపుగా ఒక 10 సంవత్సరాలు సంఘంలో పెద్దగా ఉన్నాడు. మా నాన్న సంఘంలో పెద్దగా ఉన్నాడు. అంతకాలం మందిరానికి బాగానే వెళ్ళాను, పాటలు పాడుతాను, వస్తూ ఉన్నాను, దేవుని వాక్యం వింటాను, వస్తూ ఉన్నాను. ఒక యవ్వన కాలము, యుక్త వయసు వచ్చే సమయానికి నాకేమైంది, ఒళ్ళు మెరకేసి. దేవుడంటే భయము తీరిపోయిన పరిస్థితి, లేకపోతే దేవుడంటే భయం లేకపోవడం, దేవుడంటే వెగుటు వేయటం,
దేవుడు అంటే నిర్లక్ష్య స్వభావం. అప్పుడు వస్తుంది నిర్లక్ష్యం, ఈ వయసులో రాదు. మన తల్లిదండ్రులు మనం తీసుకొని వచ్చి ఈ వయసులో రాదు. కొంచెం 15-20 సంవత్సరాలు వచ్చేలాగా దేవుడు అంటే నిర్లక్ష్యం వస్తుంది. అది చనిపోయినాక కూడా పోదు నామకార్థపు క్రైస్తవ్యంలో. ఈ రోజున మనందరికి కూడా అలాంటి స్వభావమే ఉంది. రైట్. ఈ 15 సంవత్సరాలు వచ్చేలాగే నేను దేవుని విడిచిపెట్టేశా, మందిరాన్ని మర్చిపోయా. మా ఇంటి ముందే మందిరం, ఇట్లా మందిరం ఉంటే మా ఇల్లు ఇదే, ఇట్లానే ఉంటుంది మా ఇల్లు. మా ఇంటి ముందే మందిరం. మా అమ్మ వాళ్ళు ఇంట్లో పని చేసుకుంటూ నన్ను మందిరానికి పంపిస్తే నేను మందిరం నుంచి మళ్ళీ వచ్చి అయ్యి తీసుకొని తినకుండా మళ్ళీ మందిరానికి పోవటం రావటం, మా ఇంటికి మందిరానికి రోడ్డే అడ్డం, ఇట్లాగనే ఉంటుంది. సో ఇంత గొప్ప సహవాసంలో ఉన్న నేను ఒక వయసు వచ్చే సమయానికి మందిరాన్ని విడిచిపెట్టా. మందిరాన్ని విడిచిపెట్టినప్పుడు మందిరాన్ని విడిచిపెట్టినప్పుడు ఆటోమేటిక్ గా దేనికి దగ్గర అవుతాం? ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. ప్రైజ్ ది లార్డ్. మందిరాన్ని మాట్లాడేసినప్పుడు దేనికి దగ్గర అవుతాం? దేవుడికి దూరం అయితే దేనికి దగ్గర అవుతాం? సాతానుకి. బాగా చెప్పింది, సాతానుకి దగ్గర అవుతాం. నేను కూడా 10th క్లాస్ వరకు గుంటూరులోనే గవర్నమెంట్ హై స్కూల్లో చదివాను. 10th క్లాస్ అయిపోయిన తర్వాత గుంటూరు ఏసీ కాలేజీలో ఇంటర్మీడియట్ జాయిన్ అయ్యాను. ఇంటర్మీడియట్ లో ఏసీ కాలేజీలో జాయిన్ అయిన తర్వాత ఇంటర్మీడియట్ కి ఇంకా ఫ్రెండ్స్ ఏర్పడ్డారు నాకు. బాల్య దశలో కొంతకాలం దేవుల్లో ఉన్నా, బాల్య దశ దాటే సమయానికి దేవుల్లో లేను, నా జీవితం దేవుల్లో లేదు. బయటకు వచ్చేసా. నాకు నేను ఎవరు త్రోసివేసిందో లేదు, నాకు నేనుగా బయటకు వచ్చేసా. దేవుళ్ళలోంచి దేవుని విడిచిపెట్టా. పాటలు పోయింది, వాక్యం పోయింది, మందిరానికి పోవడం మానేసా. ఇప్పుడు 10th క్లాస్ దాకా గుంటూరులో చదివాను. ఇంటర్మీడియట్కి వచ్చేళ్ళకి గుంటూరులోనే ఏసీ కాలేజీలో జాయిన్ అయ్యా. జాయిన్ అయిన తర్వాత ఫ్రెండ్స్ ఏర్పడ్డారు. అప్పటి వరకు నాకు దేవుడు అంటే కాస్త కూస్తో భయం ఉండేది. ఎందుకంటే అప్పుడు అనుకునేవాళ్ళు 2000 సంవత్సరాలకి రెండో రాకడ వచ్చింది, పాపులందరూ కూడా నరకంలో పడతారు, పరిశుద్ధులందరూ అడ్డపడతారని ఒక అపోహ, లేకపోతే ఒక మాట ఈ మందిరానికి వెళ్ళే వాళ్ళు చెప్తూ ఉండేవాళ్ళు. అప్పుడు నాకు అనిపించేది ఏంటంటే, అరే నేను మందిరానికి వెళ్ళకపోతే, రక్షించబడకపోతే, నా పాపాలు తొలగబడకపోతే, నా పాపం నుంచి నేను విడిపించబడకపోతే నేను కూడా నరకానికి వెళ్తాను కదా అని ఒక భయం ఉండేది. అప్పుడు దాకా 2000 సంవత్సరంలో ఇది ఎప్పుడైతే జరగలేదు, యేసు ప్రభు రాకం జరగలేదు, ఎప్పుడైతే జరగలేదో అప్పుడు నాకు కానీ ఏంటంటే, ఇంకా వెచ్చలవిడి జీవితానికి, అంటే సంతోషకరమైన జీవితానికి దేవుణ్ణి ఇంకొంచెం వెనకబడేసి దేవుణ్ణి విడిచిపెట్టి ఇంకొంచెం నా సరదాగా సంతోషంగా ఉండటానికి అలవాటు పడిపోయింది. మనం కూడా అంతే కదా, ఏదైనా ఒక పాపం చేసినప్పుడు ఏమీ జరగలేదు అనుకో, ఏదాన్ని కంటిన్యూ చేస్తాం. అవునా కదా? ఒక పాపం చేసినప్పుడు, ఒక పొరపాటు చేసినప్పుడు, తప్పిదం చేసినప్పుడు ఏమీ జరగలేదు అనుకో, మనకేమైందంటే ఇక దాన్ని బట్టి కాళ్ళు వస్తాయి. కాళ్ళు వచ్చి ఇక అదే గొప్ప, అదే చేస్తుంటాం. నేను కూడా అట్లానే ఉన్నా. ఇంటర్మీడియట్ లో ఫ్రెండ్స్ ఏర్పడి వాళ్ళతో కలిసి క్రికెట్ ఆడుతూ ఉండేవాడిని. క్రికెట్ లో చాలా సార్లు డబ్బులు సంపాదించా. దాదాపుగా 50,000 116, 70,000 116 దాకా సంపాదించా. అద్దంకి దాకా వచ్చి టోర్నమెంట్లు ఆడి వెళ్ళేవాడిని. అయితే ఈ డబ్బులన్నీ సంపాదిస్తున్నప్పుడు, ఈ క్రికెట్ ఆడుతున్నప్పుడు, ఫ్రెండ్స్తో తిరుగుతున్నప్పుడు, నేను చిన్నప్పటి నుంచి కూడా నాకు చెడ్డ అలవాట్లు ఏమి లేవు. ఒక స్మోక్ చేయడం కానీ, డ్రింక్ చేయడం కానీ, ఇలాంటి చెడ్డ అలవాట్లు మాత్రం లేవు. కానీ దేవుని విడిచిపెట్టి ఫ్రెండ్స్తో సరదాగా, అంటే ఊహల్లో చెడిపోతూ ఉండేవాడిని.
ఊహల్లో చెడిపోతూ ఉండేవాడిని. చాలాసార్లు అత్యంత భయంకరమైన పాపం ఏంటంటే మనిషికి ఊహల్లో చెడిపోవడం. దీన్ని ఎవరు కూడా పట్టుకోలేడు కదా. మనిషి ఎదురుగానే ఉండొచ్చు, బయటికి అమ్మ అక్క అనొచ్చు, లోపల వ్యక్తుల గురించి చెడ్డగా ఊహించుకోవచ్చు, చెడ్డగా మాట్లాడుకోవచ్చు కూడా. ఈయన పట్టుకోలేదు. బయటకు ఒక తప్పు చేసేవాడిని పట్టుకోవచ్చు, కానీ లోపల ఊహల్లో చెడిపోయేవాడిని ఎవడు పట్టుకోలేడు. ఎవడ పట్టుకోగలడా? ఎవడు పట్టుకోలేడు. నేను కూడా అలాగనే ఉండేవాడిని. బయటికి ఏది చేయడానికి కూడా నాకు ధైర్యం సరిపోయేది కాదు. ఏది కూడా చేయడానికి ధైర్యం సరిపోయేది కాదు. నేను ఇంటర్మీడియట్ చదువుతున్నప్పుడు మా క్లాస్మేట్ ఒక అమ్మాయి బయటకు వస్తూ ఉంది. నేను లోపలికి వెళ్తున్నా. ఫిజిక్స్ లెక్చరర్ ఒక ఆయన చనిపోయాడు. ఆ చనిపోయాడని క్లాసులు బంద్ చేశారు. ఆ అమ్మాయి బయటకు వస్తే నేను లోపలికి వెళ్తున్నా. ఆ అమ్మాయి బయటకు వచ్చి కాలేజీ లేదు, బయటికి వెళ్దాం రమ్మంది. డైరెక్ట్గా ఇట్లా నేను బయటికి వెళ్దాం, సినిమాకి వెళ్దాం రమ్మంది. నాకు భయం, నాకు ప్రాణ భయం ఎక్కువ. నేను పోలా. అంటే ఎట్లాంటి పెద్ద పెద్ద పాపాలు చేయకపోయినప్పటికీ కూడా ఊహల్లో చెడిపోతున్నాం. నామకార్థపు భక్తిలో ఉన్న పెద్ద ప్రమాదం, ఊహల్లో చెడిపోతారు విశ్వాసులు. నేను కూడా నామకార్థపు భక్తి చేసేవాడిని కదా. నా ఊహల్లో చెడిపోయి ఉంటున్నప్పుడు ఇదిగో ఇందాక చదివాం కదా ఒక వాక్య భాగం. నాకు అది ఒక సేవకుడు వాక్యం చెప్పడం ద్వారా నేను అది గుర్తించడానికి, నా గమనానికి ఆ సేవకుడు తీసుకొని వచ్చినాడు. చదువుతాను చూడండి. ప్రాకారం లేక పాడైన పురము ఎంతో, తన మనసుని అణుచుకొని లేనివాడును అంతే. ఈ మాట నన్ను పట్టుకుంది. ఈ మాటకు తోడు అదే రోజు ఇంకొక వాక్యాన్ని చదివించాడు. ప్రసంగంలో 11వ అధ్యాయం 9వ వచనంలో ఒక మాట ఉంది. యవనుడని యవన కాలమును సంతోషపడు, నీ మనసుకు నచ్చినట్టు చెయ్యి, నీ యవన కాలం ముందు నీకేది తోస్తే అది చెయ్యి, నీ కోరిక చొప్పున. అంటే నీ ఇష్టం, నీకు ఏది కోరిక పుడితే అది చెయ్యి, నీకేది నచ్చితే అది చెయ్యి. నేను అడిగేవాళ్ళు లేరు. ఎంజాయ్ యువర్ సెల్ఫ్ అంటే నీకు ఏముందో దాంతో నువ్వు ఎంజాయ్ చేయి, సరదాగా ఉండు. నేను అడిగేవాడు ఎవడు? వినండి ఇప్పుడు. అయితే వీటన్నిటిని బట్టి దేవుడు నిన్ను తీర్పులోనికి తెస్తాడని గుర్తు. అబ్బా, ఈ మాట ఆ మాట రెండు ఒకే మెసేజ్ లో నేను విన్నా. నాకు ఇంకా గుండెల్లో ఇక ఒకటే ఉడుకు మొదలవుతుంది. నాకు ఇంకా గుండెల్లో ఒకటే భయం మొదలైంది. ఓయమ్మ, 50,000 70,000 సంపాదించి మా నాన్నకి నేను ముద్దులు కొడుకుని, 2 ఆడపిల్లతో పుట్టాను, ముద్దులు కొడుకుని. మా నాన్న మా అమ్మ ఉన్నారు, నా ఫ్రెండ్స్ ఉన్నారు, క్రికెట్లో ఎంతమంది స్నేహితులు ఉన్నారు, ఫ్యాన్స్ ఉన్నారు, ఎంతమంది ఉన్నా నేను నరకానికి పోయేది. మరి అంత తీర్పులకు తీసుకొస్తే నా దేవుడు నేను చేసినవంటే నా ఊహ. అది కారణం 6వ అధ్యాయంలో చెప్పాడు, వాళ్ళ ఊహ అంతా కేవలము చెడ్డది. అంటే నా ఊహ కూడా చెడ్డదే కదా. ఇప్పుడు నేను నరకానికి వెళ్తానా? మరి మా నాన్న అడ్డుపడతాడా? మా నాన్న అడ్డుపడతాడు, నాకన్నా ముందే పోతాడు. ఆయన వయసు పెరిగి ఇంకా అడ్డుపడేది అక్కడ. మా అమ్మ అడ్డుపడదు, నా ఫ్రెండ్స్ అడ్డుపడరు, ఎవరు అడ్డుపడరు. ఎందుకంటే నా ఫ్రెండ్స్ 5 అమెరికాలో ఉన్నారు, రాముల పిల్లలు. ఇప్పుడు కూడా వాళ్ళకి నాకు మాటలు లేవు. ఇప్పటికి ఉన్నారు 5 అమెరికాలో ఉన్నారు, 3 ఎస్ఐలు ఉన్నారు. ఎవరు మాటలు, ఎవరికి మాటలు లేవు. నేను సేవ చేస్తున్నాను, వాళ్ళు కటాఫ్ అయ్యారు నాతో. సో స్నేహితులు ఉంటారు, బంధువులు ఉంటారు, భార్య ఉంటుంది, తల్లిదండ్రులు ఉంటారు. మరి వీళ్ళెవరు నాకు అడ్డుపడరా అని నేను తలుచుకుంటే నాకు అడ్డుపడేవాడు ఒక్కడు కూడా కనపడలా. మా నాన్న ఉదయాన్నే లగంగానే నా మొహం చూసేవాడు. మాకు 4.5 ఎకరాల పొలం ఉంది. ఆ పొలం నాటు వేసినప్పుడు నేనే కొబ్బరికాయ కొట్టేది. కొబ్బరికాయ కొట్టి 5 మొక్కలు నాటాల. బుధవారం పుట్టాడు, ఇటు భూమి కలిసి వచ్చిందని వాళ్ళకు ఒక ఆశ. నేనే కొబ్బరికాయ కొట్టి 5 మొక్కలు నాటుతా. నాటి కాంచి ముందు కట్టలు కూడా నేనే వేయాలి, అది వేరే విషయం. సో ఇట్లాగన వెళ్తా ఉన్నప్పుడు ఇంటర్మీడియట్లో అసెంబ్లీలో కూర్చున్నా. అసెంబ్లీ హాల్లో ఆ సైన్స్ వాళ్ళకి మధ్యాహ్నం నుంచి క్లాసులు ఉంటాయి, ఆర్ట్స్ వాళ్ళకి ఉదయం పూట జరుగుతాయి. నేను ఉదయమే 8:30 బండి ట్రైన్కి వెళ్తా. మన ఛార్జీకి డబ్బులు ఇస్తాడు, ఆ ఛార్జీ డబ్బులు మిగుల్చుకుని నేను దొంగ బండికి వెళ్తా. అంటే ట్రైన్లో సమోసాలు కొనుక్కోవచ్చు, డబ్బులు మిగిలితే ఇడ్లీ సాంబార్ తినవచ్చు. చెడ్డ పనులు ఏం లేవు గాను ఇడ్లీ సాంబారు లేకపోతే ఫ్రెండ్స్తో తిరగడం ఇది చేసేవాళ్ళు. దొంగ బండికి వెళ్ళి ఈ డబ్బులతో ఇడ్లీ సాంబారు లేకపోతే ఏదన్నా ఆడుకోవటం, కార్కు బాల్ కొనుక్కోవటం, ఏదన్నా కొనుక్కోవటం అట్లా చేసేవాళ్ళు. 2-3 సార్లు సినిమాకి వెళ్ళి అంతకు మించి ఇంకా వెళ్ళలేదు. సో ఈ అసెంబ్లీ హాల్లో కూర్చున్నప్పుడు మా ప్రొఫెసర్ ఈ మాట చెప్తా ఉన్నాడు. ఫిజిక్స్ లెక్చరర్ వచ్చి ఒక రోజు హెడ్ ఆఫ్ ద డిపార్ట్మెంట్ ఆఫ్ ఆయన వచ్చి, శాంతి స్వరూప్ ఆయన పేరు, ఆయన వచ్చి ఈ మాట చెప్తున్నాడు. యవనుడాన్ని బట్టి సంతోషపడు, నీ కోరిక చొప్పున చెయ్యి,
ఎందుకంటే అందరూ యూతే కదా కాలేజీలో ఉండేది, వాళ్ళకి చెప్తా ఈ మాట చెప్తున్నాడు. అయితే దేవుడు లెక్కలోకి తెస్తాడు. కాబట్టి ప్రాకారం లేక పాడైపోయిన పురమయంతో నీ మనసును అణచుకోలేని వాడు కూడా పాడైపోతాడని చెప్తున్నాడు. అప్పుడు నాకు ఒక బాధ కలిగింది, ఏంటంటే నేను కూడా పాడైపోయి ఉన్నాను, నేను కూడా పాడైపోయి ఉన్నాను. నేను బాగానే ఉన్నాను, డబ్బులు ఉన్నాయి, డబ్బులు గెలుచుకుంటున్నాను, సరదాగా ఫ్రెండ్స్తో హోటల్కి వెళ్తున్నాను, తింటున్నాను, వస్తున్నాను, మంచి ఇస్త్రీ ప్యాంట్లు వేసుకుంటున్నాను, ఇస్త్రీ షర్ట్లు వేసుకుంటున్నాను, చక్కగా అన్ని చోట్లకి నేను సంతోషంగానే వెళుతున్నాను, వస్తున్నాను. కానీ నేను పాపిని అని గుర్తించాను ఆ రోజు. నా డెస్టినీ అంటే నా గమ్యము ఎక్కడేమో గొప్ప గొప్పగా ఉంది, కానీ నా గమ్యం మాత్రం నరకమని ఆ రోజు నాకు అర్థమైంది. ఏదో ఒక దినాన్న ఈ క్రికెట్లు కావచ్చు, ఈ ముస్లిం ముచ్చట్లు కావచ్చు, ఈ ఉద్యోగాలు కావచ్చు, వ్యాపారం ఏదైనా కావచ్చు, సంతోషంగా ఉంటున్నాం. చనిపోయిన రోజు మాత్రం ఎక్కడికి వెళ్తాం? నా మనసును అణుచుకోలేదు కాబట్టి నేను నరకానికి వెళ్తా. ఆ రోజు నాకు గుర్తొచ్చి, ఓ అమ్మ, ఈ చదువులు, ఈ ఆటలు, ఇవన్నీ ఎందుకు, ముందు జీవితం మారకుండా నాకు అప్పుడు అనిపించి, అప్పుడు నాకు ఒక ఆలోచన కలిగింది, ఏంటంటే దేవుని కోసం బ్రతకాలి, దేవుని కోసం బ్రతకాలి. ఎందుకంటే నేను ఒకవేళ ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తా? నేను ఇప్పుడు చనిపోతే ఎక్కడికి వెళ్తా? నా మనసు అంతా ఏమో ఓవలతో నిండుకొని చెడిపోయి ఉంది. నేను మందిరాన్ని మానేతిని, 15 పాటలు పాడేవాడిని, అది మానేస్తుని, దేవుని మందిరానికి వెళ్ళటం మానేసి, పాటలు మానేసి, వాక్యం మానేసి లోకంలో కలిసిపోతున్నాయి. ఇప్పుడు నేనేం చేయాలా అని చెప్పి ఆ రోజు అసెంబ్లీ హాల్లో తీర్మానించుకున్నాను, బాబా నేను ఈ రోజు నుంచి నీ కోసం జీవిస్తా. నా యవ్వన కాలంలో నేను దేవునికి అప్పగించుకోవడం అనేది 1999లో సెకండ్ ఇయర్ ఇంటర్మీడియట్లో నేను దేవునికి నా హృదయాన్ని సమర్పించాను. దేవుని కోసం బ్రతకడానికి తీర్మానించుకున్న తర్వాత మళ్ళీ బాప్తీసం తీసుకోవడానికి 2 సంవత్సరాలు ఆగా. 2 సంవత్సరాలు ఆగా. ఎందుకంటే బాప్తీసం తీసుకుంటే ఇక అంత కరెక్ట్గా బ్రతకాలి. ఒక చెడు మాట్లాడటానికి లేదు, టీవీ చూడటానికి లేదు, ఎవరితో ఏ సరదాగా డబుల్ మీనింగ్లు లేవు, ఇకేం లేవు. అంత కరెక్ట్గా యేసు ప్రభు ఎలా ఉన్నాడో ఈ లోకంలో బ్రతికినప్పుడు అలా ఉండాలి కదా. అలా ఉండాలంటే ఇప్పుడు ఆడుంటాం. అందుకని నేనేం చేశానంటే యేసు ప్రభునే వదిలేశా. ఈ సంతోషాన్ని వదిలేలేక యేసు ప్రభుని వదిలేశా. 2 సంవత్సరాలు వదిలేస్తే నేను యేసు ప్రభుని వదిలేను, కానీ నన్ను యేసు ప్రభు వదిలిపెట్టలేదు. నేను యేసు ప్రభుని వదిలిపెట్టా, కానీ నన్ను యేసు ప్రభు వదిలిపెట్టలే. ఎందుకో తెలుసా? నా కోసం రక్తం చిందించడానికి పరలోకం నుంచి వచ్చిన నన్ను ఎందుకు వదిలిపెడతాడు? ఆ ప్రేమ నాకు 2 సంవత్సరాలు అర్థం కాల. 2002లో మరలా దేవుడు నన్ను దర్శించి ఒక వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. అది కూడా మనం చదువుదాం. అపోస్తలుల కార్యాలు 1వ అధ్యాయం 21వ వచనం. కాబట్టి యోహాను బాప్తిస్మం ఇచ్చినది మొదలుకొని ప్రభు అయిన యేసు మన యొద్ద నుండి పరమునకు చేర్చుకొనబడిన దినం వరకు ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలమంతయు మనతో కలిసి ఉన్న వీరిలో ఒకడు మనతో కూడా ఆయన పునరుద్ధానమును గూర్చి సాక్షి అయి ఉండుట ఆవశ్యకమని చెప్పింది. చూడండి, ఇక్కడ నాకు కరెక్ట్గా సూటబుల్గా నాకు అనిపించింది ఏంటంటే, ఆయన మన మధ్య సంచరించుచుండిన కాలం అంతయు మనతో కలిసిన వీరిలో ఒకడు. అంటే దేవుని ప్రేమ గురించి తెలుసుకున్న నేను, ఆయన ప్రేమను గురించి చిన్ననాటి నుంచి వింటున్న నేను, ఆయన కోసం సాక్షిగా ఉండాలని దేవుడు నాకు ఒక హెచ్చరిక, సేవాపరమైన ఒక పిలుపునిచ్చాడు ఈ వాక్యం ద్వారా. దేవుడు ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడినప్పుడు 2002వ సంవత్సరంలో జూలై నెలలో దేవుడు నాతో ఈ మాట మాట్లాడాడు. అంటే నా గురించి అంతా తెలుసు, నీకు నా ప్రేమ తెలుసు, నువ్వు పడిపోయినప్పుడు కూడా నేను నిన్ను విడిచిపెట్టలేదు, నేను అనేక సార్లు ప్రమాదం నుంచి తప్పించా, నువ్వు నన్ను వదిలేసి కాదనుకున్నా కూడా నేను ఇప్పటికీ కూడా నువ్వు నాకు కావాలని నేను నిన్ను కోరుకుంటున్నానని చెప్పి దేవుడు నన్ను పిలిచినప్పుడు, నన్ను సరి చేస్తానికి నన్ను గద్దించినప్పుడు ఈ మాట ద్వారా ఏంటంటే ఆయన పునరుద్ధానముల గురించి సాక్షి అయి ఉండటం ఆవశ్యకమని చెప్పాను. సో
ఈ మాట నాకు అనిపించింది ఏంటంటే, అన్నీ తెలిసిన నేను మౌనంగా ఉంటే ఇంకా ఆయన గురించి ఎవరు చెప్పాలి? ఆయన గురించి, ఆయన ప్రేమను గురించి చిన్నప్పటి నుంచి తెలిసిన నేను అసలు ఎప్పుడు మందిరానికి రాని ఒక అన్యుడికి చెప్పాలి కదా. అదే కదా దేవుడు కోరుకుంటుంది. అంటే ఇప్పుడు దేవుడు నన్ను ఈ పని కొరకై నన్ను పిలుస్తున్నాడు. ఎప్పుడో నేను ఈ పని చేయాల్సింది నేను దేవుని విడిచిపెట్టా. కాబట్టి దేవుడు మళ్ళా నన్ను ఒకసారి హెచ్చరిస్తా ఉన్నాడు. ఏమనంటే, అన్నీ తెలిసిన నీవే నన్ను విడిచి వెళ్ళిపోతావా? అన్నీ తెలిసిన దేవుని ప్రేమ తెలిసి, ఆయన శిలువ మరణం గురించి తెలిసి, అనేక సార్లు అపాయం నుంచి తప్పించబడి ఒక క్రైస్తవ కుటుంబంలో పుట్టి దేవుని ప్రేమను ఎరిగిన నీవే అన్నిలాగా తొలగిపోతావా? నా గురించి సాక్షిగా ఉండవా అని దేవుడు నాతో మాట్లాడినప్పుడు, ఆ రోజు నేను దేవుని కోసం మరలా తీర్మానించుకుని సేవ కొరకే వెళ్ళడానికి ప్రతిష్ఠించుకున్నా. అప్పుడు నేను బాప్తిసం తీసుకున్నా. జూలై నెలలో బాప్తిసం తీసుకుని, నా స్నేహితుడు నాకన్నా ముందుగా ఒక ఆయన బైబిల్ ట్రైనింగ్ కొరకై వెళ్ళాడు. ఆయన వెళ్ళిన సంవత్సరం తర్వాత నేను కూడా మా పాస్టర్ గారికి వ్యక్తపరిచా, అన్న ఎలాగనా ఒక యవనస్తుల కొరకై దేవుడు నన్ను పరిచయం చేయమని నాకు ఒక ఆశని ఇచ్చాడు. ఈ వాక్యం ద్వారా నాతో మాట్లాడాడు. నేను యవనస్తుల మధ్య, అంటే నాలాగా దేవుని మోసం చేసి, దేవుని నిర్లక్ష్య పెడుతూ దేవుని దొక్క పెడుతూ ఆయన చేత కన్నీళ్లు గారిపించే యవనస్తుల మధ్య నేను కూడా ఏదో కొంత నాకు చేతనంత వరకు సేవ చేయాలని ఒక ఆశ ఉందన్న దేవుడు నాతో ఈ మాటల ద్వారా మాట్లాడాడన్నప్పుడు ఆయన నన్ను పరిచర్యకు పంపించాడు. పరిచర్యకు పంపిస్తే ఆ ట్రైనింగ్ చేస్తూ నేను మొదటగా శ్రీకాకుళం జిల్లా పరిచర్యకి వెళ్ళినప్పుడు ఆ జనాన్ని చూసినప్పుడు నాకు అనిపించిన మార్క్స్ వార్త 10వ అధ్యాయంలో బహుశా 34వ అధ్యాయం అనుకుంటా, వారు కాపర్ లేని గొర్రెల వల్లే చెదరి ఉన్నప్పుడు యేసు ప్రభువట వారిని చూసి కనికరపడి, గ్రీక్ భాషలో ఉంటుంది, పేగులు తరుక్కుపోయే అంతగా వారి మీద కనికరము, దుఃఖం వచ్చిందంట. యేసు ప్రభుకి బాగా ఆకలైనప్పుడు, లేకపోతే బాగా విషాదకరమైన సంఘటన మనం చూసినప్పుడు లోపల ఏమైందంటే ఒక బాధ, ఒక వేదన మొదలవుతుంది. అలాంటి వేదన యేసు ప్రభుకి వచ్చిందట. నాకు ఆ శ్రీకాకుళం జిల్లాలో చూస్తున్నప్పుడు నాకు కూడా అలాంటి ఒక దుఃఖం వచ్చింది. ఎందుకంటే వాళ్ళు పేడకి, చెట్టుకి, చాటకి, గిన్నెకి ఏం లేదు. అక్కడ ఒక పసుపు కుంకుమ కనబడేసారు, ఇక దానికి నమస్కారం. ఇక బావుల దగ్గర ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి స్నానం చేస్తుంటారు. ఆ ధరణ కొంతమంది, ఈ ధరణ కొంతమంది. ఆడవాళ్ళు మగవాళ్ళు కలిసి శ్రీకాకుళం జిల్లాలో ఆ ధరణ వాళ్ళు చేస్తుంటే ఈ ధర నీళ్లు చేస్తుంటారు. అది వాళ్ళ కామన్. నేను పోయి టిఫిన్ చేయడానికి మొదటి రోజు ఇడ్లీ తీసుకుంటే ఆ ఇడ్లీ చట్నీ నా మీద ఇట్లా కారి నీళ్ళు అలా కింద పడింది. ఆ చట్నీ అట్నే ఉంటుంది. వాళ్ళ చట్నీ సాంబార్ లాగా ఉంటుంది. చట్నీ నాకు తెలియదు, నేను తీసుకుంటే అది నా మీద పడింది. అట్లాగా నా సేవ ప్రారంభించి ప్రాక్టికల్ మినిస్ట్రీ చేయడానికి వెళ్ళినప్పుడు ఒక సైకిల్ ఇచ్చారు. ఆ సైకిల్, క్షమించండి, సైకిల్ ఇచ్చారంటే అద్దెకిచ్చాడు, అది కూడా నేనే కట్టుకోవాలి. ప్రాక్టికల్లో ప్రతి సంవత్సరం 6 నెలలు ప్రాక్టికల్ చేయాలి. ఈ ప్రాక్టికల్లో ప్రతిరోజు 15 గ్రామాలు సైకిల్ మీద తిరగాలి. సైకిల్కి రోజుకు రూపాయి అద్దె. ఆ సమయంలో నాకు ఆదాయం ఏమీ లేదు. బైబిల్ కాలేజీ నుంచి నాకేమీ పంపించరు. నేను ఒక పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళి ఆ సేవకి సహకరించాలి. నా ఇంటి దగ్గర నుంచి నాకు నెలకి 400-450 రూపాయలు డబ్బులు పంపించేవాడు మా నాన్న. అప్పట్లో 2003 అంటే అదే ఎక్కువ, 2002-2003 ఆ టైంలో 450 రూపాయలు, 400 పంపించేవాడు. రోజుకి రూపాయి లేకపోతే 70 పైసలు సైకిల్ అద్దె. రోజు ఒక 10 రూపాయలతో టిఫిన్ చేయాలి, అంటే 300 ఉంటాయి. రోజుకి రూపాయి సైకిల్ అద్దె అంటే 30 రూపాయలు పోతాయి. నేనుండే రూమ్ అద్దె 100 రూపాయలు లేకపోతే 70 రూపాయలు, అంటే ఆ 30 రూపాయలు కూడా మెయింటెనెన్స్ ఖర్చులుగా అవుతాయి. కరెంటు బిల్లు కన్నా సబ్బు కొనుక్కుంటేనే అయిపోతాయి. ఇట్లాగ 300 రూపాయలతో నెలంతా బ్రతకాలి. 6 నెలలు, ప్రతి నెల 300తో బ్రతకాలి. నేనేం చేసేవాడిని అంటే ప్రతిరోజు ఉదయం సేవకు 5 గంటల లేచి వెళ్ళాలి. సైకిల్ తీసుకొని 1-2 జతల బట్టలు ఉండేవి. ఒక జత మంచిది ఉంది, ఒక జత కొంచెం చినిగింది ఉండేది నా దగ్గర. ఒక జత మంచి బట్టలు ఉండేవి, ఒక జత ఏంటంటే నా ప్యాంటు ఎక్కడి నుంచి ఇదాకా చినిగితే నేనే కుట్టే. ఆ ప్యాంటు, ఒక షర్ట్ ఉంది, నా సీనియర్ ఒక ఆయన షర్ట్ ఇస్తే ఆ షర్టు, ఒక ప్యాంటు, ఒక జత మంచి ఉంది.
ఇది తీసుకొని పోయేవాడిని. ఇది తీసుకొని పోతే ప్రతిరోజు 5 గంటలు లేచి సువార్తకి వెళ్ళాలి. 15 గ్రామాలు తిరిగి సువార్త చేసి సాయంత్రానికి మళ్ళీ సాయంత్రం 10-11 అయితే ఇంటికి రావాలి. సో నన్ను తీసుకెళ్ళిన నన్ను ఎవరైతే అక్కడ రిసీవ్ చేసుకున్నారో ఆ సేవకుడు మహా తెలివైనది. నాకు ఇంత కూడా ఏ విధమైన ఇన్స్ట్రక్షన్స్ కానీ లేకపోతే హెల్ప్ కానీ ఏది చేసేవాడు కాదు. దేవుని మీద ఆధారపడయ్యా అంటాడు. ఆ లావిడ నాకు సాయంత్రం 11 గంటలప్పుడు ఏదన్నా కర్రీ కానీ రైస్ కానీ పెట్టాలంటే నువ్వు ఆయన సోమరిగా చేస్తున్నావా అని చెప్పి పెట్టిన ప్లేట్ లాక్కునేవాడు. ఆయన పెట్టిన ప్లేట్ లాక్కునేవాడు. నిజంగా నేను చేయి పెడితే ఇక కలుపుతూ ఉండేవాడు, లాగేవాడు. ఆయన సత్యానంద్ అని ఆయన పేరు, ఆదిలాబాద్ జిల్లాలో ఉండేవాడు. ఆయన నాతో పాటు నేను అక్కడ సేవకి వెళ్ళినప్పుడు ఆయన నాకన్నా ముందెళ్ళి రాజ్యంలో పరిచయం మొదలుపెట్టాడు. ఇప్పుడు ఆయన మంచిర్యాల, ఆదిలాబాద్ జిల్లా మంచిర్యాలలో ఉంటున్నాడు. నాతో పాటు పరిచయం మొదలుపెట్టాడు. ఆయన దగ్గరికి వెళ్తే ఆయన అలా చేసేవాడు. సో ఈ 15 గ్రామాల సైకిల్ దొక్కుంటా ఉండేటప్పుడు 300తో 30 రోజులు బతకాలి కదా. ఉదయం పూట నిండుగా నీళ్లు తాగేవాడిని, మరీగా నీళ్లు తాగేవాడిని. మరీగా నీళ్లు తాగి సైకిల్ దొక్కుతూ ఉండేవాడిని. సైకిల్ దొక్కుతుంటే 10 నిమిషాలకు ఒకసారి బ్రేకు, 10 నిమిషాలకు ఒకసారి బ్రేకు. ఎందుకు? మరీగా నీళ్లు తాగానుగా, ఫుల్గా నీళ్లు తాగాను కదా, మరి అవుట్పుట్ అనమాట. 10 నిమిషాలకు ఒకసారి బ్రేకు. ఈ నీళ్లు తాగి సైకిల్ తొక్కి 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 మధ్యాహ్నం వచ్చేలకే భలే ఆనందం వచ్చేది. నాకు చాలా ఆనందం కలిగేది. ఎందుకో తెలుసా? టిఫిన్ చేసే టైం అయితే అంత ఆనందం తినొచ్చుక. ఎంత తినాలా? మళ్ళీ 10 రూపాయలకే తినాలా. 300తో 30 రోజులు, రోజుకు 10 రూపాయలు, 10 రూపాయలతో తినాలా. అదొక బాధ. ఎందుకంటే ఈరోజు ఆ బోండాలో ఇడ్లీ బాగుందని ఇంకో 10 రూపాయలు తిన్నాను అనుకో, ఇక రేపు ఆ మధ్యాహ్నం కూడా మాడాల. అందుకని టిఫిన్ చేసే టైం వచ్చినప్పుడు ఆనందపడేవాడిని. మీరు నమ్మరు, చివరి ముక్క తినేటప్పుడు చాలా బాధగా తినేవాడిని. ముక్క అయిపోతుంది. నిజంగా చాలా బాధ వేసేది. లోపల ఆకలి ఏడుపు వచ్చేది. ఆ సమయంలో అయిపోతుంది కదా, ఇంక ఇది అయిపోతే నేను చేయగడుక్కోవాలి, మళ్ళీ రేపే కదా ఇటు మొహం చూసేదని చాలా బాధ వేసేది. అది దిగమింకొని సైకిల్ డబ్బులు ఇచ్చేసి మళ్ళీ సైకిల్ వేసుకొని పోతే సాయంత్రం వచ్చేసరికి 11 వచ్చేలాక నేను ఉండ రూమ్కి తలుపు ఉండగానే గొళ్ళం లేదు. నేను పట్టుకునే నీళ్లు కుక్కలు వచ్చి తాగి డొల్లిచ్చేయి. ఆ సమయంలో 11 గంటలకు ఇంటికి వచ్చి ఆ సమయంలో అంతే పడుకోవాలి. మధ్యాహ్నం పూటే కదా, మనకి రాత్రి ఏమి ఉండదు. ఎందుకంటే తినడానికి ఆ సమయంలో ఇంకా ఏమి ఉండేది కాదు. డబ్బులు రోజు మధ్యాహ్నానికే ఉండేవి. ఇక పడుకుంటానండి, నైటు సైకిల్ తొక్కి తొక్కి ఉండేలకే ఇక ఆకలి ఆగదు. ఎన్ని నీళ్ళు తాగినా కూడా ఆకలి ఆగేది కాదు. కడుపు పట్టుకొని అటు డొల్లి ఇటు డొల్లి పడుకుంటే ఆ పేపర్ మీద చేమలెక్కి అవి కొడుతూ ఉండి ఆ అటు డొల్లి ఇటు డొల్లి ఈ చేమల దెబ్బకి, ఈ ఆకలి దెబ్బకి నిద్ర పట్టేది కాదు. కడుపులో నొప్పి విపరీతంగా వచ్చి కుక్కలేమో నీళ్లు డొల్లిచ్చాయి కదా. పక్కన అట్లానే చెంచమ్మ గారి తొట్టి లాంటి ఒక తొట్టి ఉంటే ఆ తొట్టి దగ్గర పోయి వాళ్ళు దొడ్లోకి, మన భాషలో చెప్పాలి, దొడ్డి పోయే డబ్బాతో ఆ గాబులో నీళ్ళే తాగేవాడిని అనేక సార్లు. ఆ డబ్బాతోనే ఆ గాబులో నీళ్ళు తాగి వచ్చి పడుకొని మరీ అన్నం తిన్నామన్న ఫీలింగ్తో పడుకునేవాడిని. లేకపోతే మళ్ళీ ఆకలి అయింది. పడుకుంటే మళ్ళీ 5 గంటలు లెగవాలి. ఈ లోపు ఈ రాత్రి ఉతికిన బట్టలు తల అది కాదు. ఆ చినిగిన ప్యాంట్ వేసుకెళ్తే సైకిల్ ఇటుదొక్కేటప్పుడు మళ్ళీ రోజుకు ఒకసారి చినిగేది. అది మళ్ళీ కుట్టుకోవటం, లేకపోతే తడిసిన బట్టలు వేసుకెళ్ళి సువార్త చెప్పటం. ఒకరోజు సువార్త చెప్తుంటే, ముగిస్తున్నా ఒక 5 నిమిషాలు. ఒకరోజు సువార్త చెప్తుంటే ఒక ఆయన వాక్యం వింటున్నాడు. సువార్త చెప్తున్నాను, వింటుంటే అబ్బా ఈయన వింటున్నాడు రా, నాకు కూడా ఒక శిష్యుడు ఏర్పడతాడు, ఒక సహకారి, రోజు రేపు ఇతను తీసుకుని వెళ్ళొచ్చు, ఇతను వింటున్నాడు అని చెప్పి నేను ఆసక్తిగా వాక్యం చెప్తున్నా. సైకిల్ ఆగి దిగి చక్కగా చెబుతున్నా. ఆడు విన్నంతసేపు విని ఆ మొహం కడుక్కునే ఆ బ్రష్ తీసేసి ఆవదన నోట్లో ఉన్న నొరగంత పూసాడు. నేనేమో బాగా వింటున్నాడని ఎగిరెగిరి చెప్పా. ఎందుకంటే దేశం కాని దేశం, అంటే
ఊరు కాని ఊరు, జిల్లా కాని జిల్లా. నేను చనిపోయినా మా ఇంటికి తెలియాలంటే అసలు ఎవడని చెబుతాడో లేదో, చెప్పినా కూడా రావడానికి 700 కిలోమీటర్లు. అట్లాంటి ప్రాంతంలో ఒక్కడు దొరికితే అంత సంతోషం అండి. అక్కడ దొరుకుతాడని చెప్పి, వాక్యం ఉన్నాడని చెప్పి చెప్తే ఆ నోట్లో ఉన్న తీసేసి నొరగంతా పూసాడు. పొప్పు దగ్గర పోయి మళ్ళీ ఆ షర్ట్ తీసి జాడించుకొని మొహంతో గడుకొని తడి బట్టలు వేసుకొని మళ్ళీ పోవటం. ఆ తడి బట్టలకి ఆ లంక గ్రామాలు అంటే మామిడి తోపులో కూడా వెళ్ళాలి. ఆ దుమ్మంతా పడి తెల్ల చొక్క ఎర్రగా అయ్యేది. అట్లాగున జరిగిపోతా ఉంది. ఒకరోజు ఇంకొక ఆయన, ఒక ముసలాయన వాక్యం చెప్తా ఉంటే, మన అబ్రహం తాతలాగా ఉండేవాడు. వాక్యం చెప్తా ఉన్నా శ్రీకాకుళం జిల్లా రాజ్యంలో వాక్యం చెప్తా ఉంటే ఎన్నంతసేపుని ఆయన కూడా ఏంది ఇది అన్నాడు. ఆయనకి వినపడదు. యేసుప్రభుని గురించి అని చెవులో చెప్పాడు. యేసుప్రభుని గురించి చదువుకొని పెద్దగా చెప్పా. ఆయన నవ్వుతున్నాడు. ఆయన నీలాంటి ఆయన కూడా తాత చెప్తే ఆయన చూడండి ఓపికే లేదు. ఆ చేతిలో ఉన్న కర్ర తిప్పి అవతల కాలు కేసి కొట్టాడు. ఆయన పోయే ఉంటాడు. ఆయన ఇప్పుడు దాకా ఉన్నాడు, అప్పుడే బాగా ఏజ్డ్. ఆయన కొట్టిన దెబ్బ ఆ ఎముక మీద వంగిపోయిన సొట్ట ఇప్పుడు కూడా ఉంది. అలాగున అక్కడ పరిచర్య ప్రాక్టికల్ గా చేసి మరలా విజయవాడ రావటం, మరలా వెళ్ళి మరలా బైంస ముత్తూరు, ఆదిలాబాద్ జిల్లా ముత్తూరులో మరలా అలాంటి సేవ చేయటం, అలాంటి ప్రాక్టికల్ చేయటం. అక్కడైతే మరీ భయంకరం. నేను ఏ పాస్టర్ గారి దగ్గరికి వెళ్ళిన, నా పాస్టర్ గారిని RSS వాదులు వచ్చేసి సెలవు పార్ట్నర్ దగ్గర మట్టి తీసేది. దాంతో ఇక్కడ నరిగితే ఈ చెక్కు వచ్చి చెవు దగ్గర ఏలబడుతుంది. ఈ చెక్కు తెగిపోయి చెవు దగ్గర ఏలబడుతుంది. సువార్తల కొరకే వేసిన పాకని RSS వాళ్ళు పెట్రోల్ స్ప్రే చేసి నిప్పెట్టేశారు. అట్లా భయంకరమైన పరిస్థితుల్లో ప్రాక్టికల్ చేసి సైకిల్ దొక్కి తినక సేవ చేసి దాదాపుగా మన దేశంలో చాలా రాష్ట్రాలకి వెళ్ళటానికి దేవుడు సహాయం చేశాడు. అయితే ఎక్కడికి పోయినా కూడా తిట్టించుకున్నా, బాగా తిట్టారు, కొట్టారు, తరిమారు. ఎక్కడ నేను అంటే దేవుని పరిచర్యలు అట్లా ఉంటేనే దేవుడు సంతోషం, దేవుని కోసం సాక్షిగా ఉంటాం. నేను ఎక్కడ కూడా దేవుని పరిచర్యలో ప్రాక్టికల్ గా సేవ చేసినప్పుడు ఎక్కడ సంతోషం లేదు. అయితే ఇప్పుడు మాత్రం ఎప్పుడైతే నేను దేవుని కోసం ఆ ప్రయాస తీసుకోవడానికి ఇష్టపడ్డానో, నిద్రలేని రాత్రులు, అన్నము లేని రాత్రులు దేవుని కోసమై తన్నించుకోవడానికి, తిట్టించుకోవడానికి, ఊపించుకోవడానికి ఇష్టపడ్డాను. ఆ సేవ, ఆ ప్రతిఫలం అంతా నేను ఇప్పుడు పొదిల్లో అనుభవిస్తున్నా. నేను ఒకప్పుడు అలా ఉన్నాను కాబట్టి దేవుడు నన్ను ఇప్పుడు ఎలా ఉంచాడు మీకు తెలుసు కదా. నేను లెగిస్తే అనుతూనే ఉంటా. వాస్తవానికి న్యాయంగా చెప్పాలంటే ఆ కారు టైర్ కూడా నేను కొనలేను. టైర్ కాదు, సీటు కూడా కొనలేను. సీట్ ఇప్పుడే ఇస్రాయల్ చెబుతున్నాడు 50,000 అండి సీటు, అది కూడా కొనలేను నేను, ఒక సీటు కూడా. కానీ ఏసీ కార్లో నేను తిరుగుతా, అన్నతో పాటే ఉంటా. అన్న ఏం తింటే నేను అది తింటా. అంత యోగ్యుడిని కాదు, కానీ దేవుడు నాకు ఇచ్చాడు. ఎందుకంటే నేను ఒకప్పుడు దేవుని కోసం బ్రతికా. నన్ను కొడుతున్నప్పుడు ఒక ముసలోడు కొడుతుంటే ఆ ముసలోడు నేను కొట్టలేను తిరిగి. కానీ నాకు ఎవరున్నారు అక్కడ? ఎవరు లేరు. కానీ నాతో యేసయ్య ఉన్నాడు. ఆయన నన్ను ఎప్పుడు ఆదరించి ధైర్యపరిచేవాడు. చులకనైన ఈ శ్రమలు పర్వాలేదు అని. సో ఈ సంవత్సరం నేను ముగిస్తున్నాను. ఈ సంవత్సరం దేవుడు నాకు ఇచ్చిన వాగ్దానం ఏంటంటే 2024 సంవత్సరంలో దేశం యొక్క ఉన్నతమైన స్థలముల మీద నిన్ను ఎక్కిస్తానన్నాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలాల్లో నిన్ను ఎక్కిస్తా అన్నాడు. దేశం యొక్క ఉన్నతమైన స్థలాలు వేయండి. అసలు దేవుడు నాకు ఇచ్చిన ఒక ఆలోచన, ఎక్కడికి పోయినా మందిరంలో ఉన్న పులిపీటి కన్నా ఉన్నతమైన స్థలం దేశంలో ఎక్కడ ఉందా? మందిరంలో ఉన్న ఆ పులిపీటి కన్నా ఉన్నతమైన స్థలం ఎక్కడ లేదు. నేను దేశంలో అన్నతో పాటు చాలా చోట్లకి వెళ్తున్నా, ఎక్కడికి పోయినా నేను ఆ పులిపీఠం ఎక్కుతున్నా. దేవుడు నన్ను ఎక్కిస్తున్నాడు. అంతకన్నా ఉన్నతమైన స్థలం ఎక్కడ లేదు. దేవుడు నన్ను ఆ వాగ్దానాలను నెరవేరుస్తూ ఉన్నాడు. నా హృదయాన్ని నేను కట్టుకున్నాను. ప్రాకారం లేక పాడైన పురంలాగా నేను కొంతకాలం బ్రతికాను, కానీ నా హృదయాన్ని కట్టుకున్నాను. దేవుడు నన్ను దర్శించి నా పునరుద్ధానం గురించి సాక్షిగా ఉండాలన్నప్పుడు నేను లోబడ్డా. సేవ కొరకై సమర్పించుకున్నా. సేవ కొరకై తర్ఫీదుకి వెళ్ళా. విజయవాడ తర్వాత కలకత్తాకి వెళ్ళా. తర్వాత డిస్టెన్స్లో కొన్ని కోర్సులు చేశా. ఇవన్నీ పెద్ద విషయం ఏం కాదు, కానీ దేవుని కోసం మనం ఎంత నమ్మకంగా బ్రతికామన్న దేవుడు చూస్తాడు. కొంతకాలం జీవించాము,
లోబడకుండా జీవించాం, భయపడకుండా జీవించాం. దేవుని వాక్యం అంటే భయం విడిచి ఇష్టానుసారంగా బ్రతికాం. కానీ ఇది ఆ సమయం కాదు. ఇది దేవుని కోసం బ్రతకాలి, కొంతమందిని దేవుళ్ళకు నడపాలి. ఆ సమయం దేవుడు మనకి ఇచ్చాడు. సో ఈ సమయం కోసమై నాలాగా మీరు కూడా దేవుని కోసమై ఒక తీర్మానం తీసుకొని దేవుని కోసమే బ్రతకాలని ప్రేమతో మిమ్మల్ని బ్రతమాడుతూ ఉన్నాను. దేవుని కృప మనకు తోడైనను గాక. ఇలా ఉన్నాను. మహోన్నతుడా, మహిమారాజా, యేసయ్య మీ పాదాలు వందనాలు, స్తుతి స్తోత్రాలు. నా దేవా, నా తండ్రి, గొప్ప దేవుడివి, సువార్త అంతులకు తోడైంది ఈ సన్నిధికి నడిపించినందుకే వందనాలు. అలాగే ప్రభా, నా దేవ, నా తండ్రి, మీ దాసుడు నాయన తండ్రి యేసు ప్రభువుని బట్టి ప్రార్థన చేస్తున్నాం ప్రభా. చెప్పబడిన సాక్ష్యమును బట్టి అవును ప్రభా, నా దేవ, నా తండ్రి, ఒకప్పుడు నిన్ను ఎరగని ప్రజలుగా ఉండి నా దేవ ఎరిగి మళ్ళీ నాయన తండ్రి నామకార్థంగా తిరుగుతూ ఉన్నప్పుడు నాయన తండ్రి లోకానుసారంగా ఉన్నప్పుడు అవును ప్రభా, నీ ప్రేమను నాయన తండ్రి మేము పట్టించుకోక తిరుగుతూ విలువలేనితనంగా ఉన్నప్పుడు నాయన తండ్రి ఆ బిడ్డని మీరు ప్రేమించి చేరదీసి నాయన తండ్రి నువ్వు నా సొత్తు, నువ్వు నా బిడ్డవి, నా చేతుల మీద చెక్కి ఉన్నానని సెలవిచ్చావు ప్రభు. ఆ బిడ్డని నాయన తండ్రి ఎంతో ఆత్మతో ఎంతో ప్రేమతో ప్రేమించి నాయన తండ్రి పరికనకై నాయన తండ్రి ఉపయోగిస్తూ వాడుకుంటున్నందుకై వందనాలు, కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను ప్రభు. ఆ బిడ్డ చెప్పిన జీవితం నాయన తండ్రి అవును ప్రభు ఎంతో ధన్యమైనది నాయన తండ్రి. ఎంతో ప్రయాసతోనూ ఎంతో కష్టంతోనూ నాయన తండ్రి మీ పని చేస్తున్నాడు. ఆ బిడ్డను దీవించండి, ఆశీర్వదించండి ప్రభు. అవును ప్రభు, ఎంతోమంది సేవకులు నాయన తండ్రి ఈనాడు నాయన తండ్రి ప్రయాసపడుతున్నారు ప్రభు. అవును ప్రభు, నాయన తండ్రి ఆహారము కానీ వస్త్రములు కానీ ఎంతో కొరతగా ఉన్నా నాయన తండ్రి, కానీ నీ పని కొరకు వేగిరపడుతున్నారు ప్రభు. ఆ కుటుంబాన్ని దీవించండి, ఆశీర్వదించండి, కృప చూపించండి, మహిమపరచుకోండి. విన్న సాక్ష్యాన్ని బట్టి నాయన తండ్రి నూతన హృదయాలను దయచేయండి ప్రభు. సహాయం చేయండి, కృప చూపించండి, మహిమపరచండి. మహిమ ఘనత ప్రభావాలు మీకే చెల్లిస్తున్నా ప్రభు. సహాయం చేయండి. నిలబడుతున్న మీ దాసును కూడా జ్ఞాపకం చేసుకోండి, అభిషేకించండి, సహాయం చేయండి. యేసుక్రీస్తు నామమున ప్రార్థించి స్తుతించి ప్రతినాడు అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.